హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో మీ అందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 4 సంవత్సరాల నుంచి మీరు నా జర్నీని చూస్తూ ఉన్నారు. ఈ 4 సంవత్సరాల్లో నేను చేసిన ఒక 4 సినిమాలు కూడా మంచి సినిమాలు రిలీజ్ అయినాయి. అండ్ ఇప్పుడున్న స్టేజ్ ఏంటి, ఒక కథ రాసుకున్నాను. కథ రాసుకొని ప్రొడ్యూసర్ల కోసం తిరుగుతూ ఉన్నాను. అండ్ దగ్గర దగ్గర ఈ జర్నీ కూడా అంటే కథ రాసుకొని తిరగడం కూడా 1 ఇయర్ నుంచి అవుతుంది. మొన్న 150 డేస్ అని చెప్పి చాలా సీరియస్గా తిరుగుతూ ఉన్నాను. సో మంచి మీటింగ్స్ అవుతూనే ఉన్నాయి. కానీ ఆ ఒక్క స్టెప్ ఉంటుంది కదా, ఇదిగో మనం చేసేద్దాం, ఇదిగో అడ్వాన్స్, ఇదిగో లేకపోతే ఇదిగో నీ ఆఫీస్, ఇదిగో బాగా చెయ్యి అని చెప్పి ఆ టైం కోసం చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను, చాలా కష్టపడుతున్నాను. అండ్ నాకున్న చాలా బ్యాడ్ హ్యాబిట్, ఖచ్చితంగా అది మీకు కూడా ఉంటే కరెక్ట్ చేసుకోండి. నేను నోరు తెరిచి అడగలేను, నాకు కొంచెం మీ హెల్ప్ చేయొచ్చు కదా, లేకపోతే ఇదిగో ఈ ప్రొడ్యూసర్కి అంటే మీకు తెలిసి ఉంటారు కదా, నాకు రిఫర్ చేయండి. ఇది నేను ఇంతమంది డైరెక్టర్లతో పనిచేశాను, లేకపోతే చాలామంది యాక్టర్స్తో కూడా వర్క్ చేశాను. కొంచెం కొంచెం మంచి సర్కిలే ఉంటుంది కదా, నేను నోరు తెరిచి ఎవరిని అడగలేను. అంటే నాకు బాగా క్లోజ్ అయ్యేంత వరకు కూడా, అయిన తర్వాత కూడా నాకు మొహమాటం ఉంటుంది. సో నేను కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తే నాకు అనిపించింది ఏంటంటే, ఆ అడిగే తత్వం లేకపోవడం. అంటే మన అవసరం కదా, అంటే చాలామంది చెప్తారు మన అవసరం కోసం అడగటంలో తప్పు లేదు, అసలు ఇంకా ఇది మాట్లాడి తగ్గినా తప్పు లేదు అంటారు. నాకేమో వాళ్ళు ఏమనుకుంటారో ఏమో, లేదా మనం అడిగింది వాళ్ళు చేయకపోతే మనకు వాళ్ళ మీద ఒపీనియన్ పోద్దేమో, అరే అలా ఎందుకు ఒపీనియన్ పోగొట్టుకోవడం, సో అసలు అడగకుండా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు కదా అని చెప్పేసి ఉండేది. సో ఈ గుణం మీకు ఉండే మటుకి అంటే ఏడీగా ఎలాగో చాలా టైం పట్టింది. దెన్ 1-2 సినిమాలు తీసుకొని కథ రాసుకున్న తర్వాత కూడా చాలా టైం పడితే అర్థం లేదు. సో దయచేసి ఇది ఉంటే మార్చుకోండి అబ్బా. ఇప్పుడు నేను కూడా అడుగుతున్నాను, అడగాలని డిసైడ్ అయ్యాను, మెసేజ్లు చేస్తాను. సో నేను కథ కోసం తిరుగుతున్నా, ఇదిగోండి లాగ్ లైను సినాప్సిస్ చదవండి, మీకు నచ్చింది అనుకోండి, నేను ఈ యాక్టర్కి చెప్పాలనుకుంటున్నా లేదా ఈ ప్రొడ్యూసర్కి చెప్పాలనుకుంటున్నా, నాకు రిఫర్ చేయగలరా అని నా సర్కిల్ని అడగాలి అనుకుంటున్నాను. అవసరం పిచ్చిడెక్కి పెడతాను. సో తప్పేం లేదు, నేనైతే తప్పని చేయట్లేదు కదా, వాళ్ళు చేసే స్తోమత ఉంది కాబట్టి నేను అడగాలని చెప్పేసి డిసైడ్ అయ్యాను. సో అది కానీ చాలా చాలా టఫ్ అయితే ఉంది ఈ సిచ్యువేషను. అంటే మనం ఇంట్లో వాళ్ళకి చెప్పలేము, ఏట్రా ఇంకెప్పుడు రా అంటారు, లేకపోతే సొసైటీకి మనం చెప్పలేము. అండ్ ఒకటి నాకు మన యూట్యూబ్ నుంచి మన వాళ్ళు నాకు కామెంట్ చేస్తుంటే నాకు ఆన్సర్ లేదు అసలు. అరే నేను చాలా మంచి సినిమాలకు పనిచేశాను అంటే నిజంగానే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఏంటి ఇంత అంటే నాకు ఏడీ ఛాన్స్ చాలా ఈజీగా వచ్చేవారు. ఒక సినిమా పని చేశాను, ఇంకో సినిమా వచ్చింది, ఆ సినిమా బాగా చేశాను, ఇంకో సినిమా వచ్చింది. కానీ బట్ ఈ స్టేజ్ ఏదైతే ఉందో అంటే చాలా డిప్రెషన్ స్టేజ్. అసలు లోన్లీనెస్, డిప్రెషను, చిరాకు వస్తుంది, కోపం వస్తుంది, మన లైఫ్ స్టైల్ మారిపోతుంది, ఇలా అయిపోతుంది. సో ఇదంతా జరుగుతుంది. సో ఇది తొందరలోనే అధిగమించాలి. 150 డేస్ 150 రోజుల్లో ఎంత అగ్రెసివ్గా నేరేషన్లు ఇస్తాను, ఎంత అగ్రెసివ్గా మీటింగ్స్ అవుతానో అంత అవుతాను. అండ్ నోరు తెరిచి అడుగుతాను. ఫస్ట్ అయితే అడగడంలో తప్పు లేదు, నేను ఏ తప్పు పని చేయట్లేదు కాబట్టి. సో అదొకటి. ఈరోజు వచ్చేటప్పటికే 2 ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి. ఒకటి నేరేషన్ ఉందబ్బా ఫైనల్లీ. సో వెళ్తున్నాను, అది ఈవినింగ్ 6 తర్వాత ఉంది. హోప్ఫుల్లీ మొత్తం కథ వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓ 10 నిమిషాలు అరగంట చెప్పేసి అరగంటలో కూడా 2-3 మెసేజ్లు వస్తే ఫోన్ చూసుకోకుండా విని జడ్జిమెంట్ ఇస్తే బాగుండు అనుకుంటున్నాను. బట్ ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు మీరు నా డెమో ఫిలిం చూస్తే నాది ఆ టైప్ ఆఫ్ కథ అబ్బా. చాలా సింపుల్ కథ, లైన్ అంటే సీన్ టు సీన్ వింటే అట్లీస్ట్ ఒక గంటన్నర స్క్రిప్ట్ అంతా వింటే ఆ కోర్ ఎమోషన్ అర్థమవుతుంది. అది నా ప్రాబ్లమా లేకపోతే ఏంటో నాది ప్రాబ్లం ఉండొచ్చేమో, నాకు తెలియట్లేదు. బట్ నేను నా సరౌండింగ్స్ వాళ్ళందరినీ అడిగి మేబీ ఇప్పుడు తెలుసుకున్నాను అనుకుంటున్నాను. అండ్ ఈ కథతో పాటు అందుకే ఒక రామ్ కామ్ కూడా రాస్తున్నాను. అండ్ నేను అంటే ఇప్పటి వరకు అంటే నేను పనిచేసిన వాళ్ళే నన్ను అది తెలిసి ఏడీగా ట్రీట్ చేస్తున్నారు.
సో నేను ఒక మంచి రైటర్ని, ఒక మంచి డైరెక్టర్ని, అవ్వబోయే డైరెక్టర్ని అని చెప్పేసి నాకు నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను ఒక డెమో ఫిల్మ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకో చిన్నది రాస్తున్నాను. సో ఇది కూడా నేను మేకింగ్ చేస్తాను. ఈ 5 మంత్స్లో వీలైనన్ని డెమో ఫిలిమ్స్ నాకు నేను పరీక్ష నా సరౌండింగ్స్లోకి నన్ను చూడండి అని చెప్పేసి ఒకటి చెప్పడానికి కానీ, అండ్ వేరే ఇంకో కథ రాసుకుంటున్నాను. నన్ను నేను బిజీ చేసుకుంటానబ్బా. ఈ 5 నెలలు రూమ్లో ఏ సినిమాకి పని చేయలే, ఏ ఆదాయం లేదు, నాకు అదర్ సోర్స్ ఏమీ లేదు అని మీరు అనుకోవచ్చు. ఒకవేళ యూట్యూబ్ నుంచి వీడియోలు చేస్తాను. మొన్న ఒక తమ్ముడు అన్నాడు, అన్న ఎంత వస్తాయన్నా అని. నాకు యూట్యూబ్ నుంచి నెలకి, అంటే మొన్న డెమో ఫిలిం పెట్టక ముందు యూట్యూబ్ నుంచి నెలకి 200 వస్తాయి నాకు. 200 నెలకి. సో అసలు యూట్యూబ్ మనం అనుకున్నంత ఉండదబ్బా బాబు, ఓకేనా. అండ్ మీకు సో అలా ఉంది. సో నేను చాలా అంటే ప్రాపర్ ఒక స్ట్రగుల్ ఎలా ఉంటుందో, అంటే అంటే అది మాటలో నేను చెప్పలేను. సో అది. అండ్ నెంబర్ 2 వచ్చేటప్పటికే నేను అండ్ నా ఫ్రెండ్ కలిసి ఒక సినిమా పనిచేసాం. సో వాడి అంటే కథ వినడానికి రమ్మన్నాడు. సో ఈరోజు వెళ్తున్నాను. సో చాలా హ్యాపీ అనిపించింది. మనతో పాటు పనిచేసేవాడు ఆ సినిమా చేయడం అనేది చాలా చాలా మంచిగా అనిపించింది. సో జెన్యున్గా కథ విని అంటే మన ఒపీనియన్స్ ఏంటి అవి ఇవి షేర్ చేస్తాను మనవాడితో. అండ్ బాబాయ్ అంటే బామర్దని పిలుచుకుంటాం. సో కలిసి పనిచేద్దామా, రావచ్చు కదా ఒక 2-3 నెలలు అన్నాడు. సో చూద్దాం లేరా, కథ వింటాం, ఫస్ట్ అయితే కథ విందాం, దాన్ని బట్టి అనేసి అన్నాను. అండ్ ఇప్పుడిప్పుడే మా బ్యాచ్ వీళ్ళందరూ స్టార్ట్ అవుతున్నాయి అబ్బా. ఒక్కొక్కడు చిన్నగా డైరెక్టర్లు అవుతున్నాం. ఇంకా నాతో పాటు పనిచేసిన మా వాళ్ళు కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా స్టార్ట్ చేయాలి. అంటే ఇప్పుడు నేను స్టార్ట్ చేసినట్టు. సో మంచిది అనిపించింది నాకు. అండ్ అదే ఈరోజు నేరేషన్ అయితే ఫుల్ వైబ్లో అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నాకు ఇష్టమైన దేవుడిని అయితే కోరుకుంటున్నాను. సో చూద్దాం. అండ్ మీకు కూడా నేను చెప్తుంది ఒకటే, పనిచేసేటప్పుడు మీ 100% రెడీగా పనిచేయండి. కాంటాక్ట్స్తో మంచి బిల్డ్ చేసుకోండి. అంటే ఇప్పుడు నేను పనిచేసేటప్పుడు ఇప్పుడు ఒకళ్ళరా యాక్టర్స్ ఏమైనా కథలు ఉంటే చెప్పు అనేవాళ్ళు. నా దగ్గర ఏంటంటే వాళ్ళకి సూట్ అయ్యే కథ లేదు అని చెప్పేసి నేను అనుకునేవాడిని. బట్ అది కూడా తప్పు అనిపించింది. సో మిమ్మల్ని ఒక యాక్టర్ కథ అడిగారు అంటే మీరు ఉంది నేను వస్తానన్నా అని చెప్పండి. మీకు కథ మంచిగా అతను మంచి పర్ఫార్మర్ అని అనిపిస్తే ఒక 6 నెలలు కూర్చుంటే మంచి కథ రెడీ అవుతుంది కదా. సో మనకున్న కథల్లో ఏదో ఒకటి అతను ఫిట్ చేయొచ్చు కదా. సో మేబీ మనం కూడా ఇండస్ట్రీ తగ్గట్టు వెళ్ళిపోవాలేమో. సో ఇదే అనుకుంటే అవ్వదు అండ్ అదొకటి అనిపించింది. సో మీకు నేను నా భావాలన్నీ మీతో షేర్ చేస్తూ ఉంటాను. మీకు ఏదైనా ఒక్కటి నచ్చితే మటుకి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా. బాయ్, జై హింద్.